2025వ సంవత్సరం. ఇది సెప్టెంబర్ నెల. ఈ సంవత్సరం దసరా పండుగ జరుపుకునే వాళ్ళు ఒక పని చేయండి. బైక్, కార్, స్కూటర్, సైకిల్, బస్, ట్రక్ ఈ రథాలన్నీ కూడా దసరా పండుగ నాడు శుభ్రంగా కడిగి వాటికి గంధం బొట్లు పెట్టండి. నిమ్మకాయలు తీసుకొని నిమ్మకాయను నిలువు పోసి మొత్తం ఊడదీయకుండా కాస్త అతుకు పెట్టి దాంట్లో కుంకుమ, తెల్లావాలు నింపి టైర్ల కింద పెట్టండి. పెట్టిన తర్వాత గుమ్మడికాయకి కుంకుమ రాసి, ఎర్రగా కుంకుమ రాసి దాని మీద కర్పూరం పెట్టుకొని 5 సార్లు దిష్టి తీసి ఇక్కడ 5 సార్లు ఇక్కడ 5 సార్లు తిప్పి ఆ గుమ్మడికాయ పట్టుకొని వాహనం చుట్టూ తిరిగి వచ్చి లేపి కొట్టాలి. మన చేతులు ఇడవాలి, ఇట్లా గట్టి కొట్టేసేయాలి. మళ్ళీ తీసుకొని మళ్ళీ మోదాలి. 2 పచ్చలు అయిన తర్వాత కుడి చేతిలో ఇటు ఎడమ చేతిలో ఇటు పెట్టేసి దాని మీద పసుపు కుంకుమేసి ఆవాలు పోయాలి. పోసి కొబ్బరికాయ కొట్టాలి కర్పూరం పెట్టుకొని. ఈ గుమ్మడికాయకేమో కుంకుమ రాయాలి, కొబ్బరికాయకి పసుపు రాసి దాని మీద కర్పూరం పెట్టుకొని తిప్పి కొట్టాలి. దాన్ని కూడా అలా వదిలేసేలా మోదేసేయాలి, నేలకేసి చేత్తో పట్టుకొని కొట్టకూడదు. రావు ఎగిరిపోతలేదు. అది కూడా 2 పచ్చలైతే అటో పచ్చి ఇటో పచ్చి పెట్టి దాని మీద పసుపు కుంకుమేసి ఆవాలేసి ఈ గుమ్మడికాయ మీద ఆ కొబ్బరికాయను కొట్టిన దాని మీద కర్పూర బిళ్ళలు పెట్టి వెలిగించాలి. ఆ కర్పూరం ఆరిపోయిన తర్వాత యజమాని వాహనం మీద కూర్చొని 3 సార్లు హారన్ కొట్టి బాగా రేజ్ చేసి ఆ కింద పెట్టిన నిమ్మకాయలను తొక్కించాలి. కాస్త ముందుకు తీసుకెళ్లి వెనక్కి తీసుకెళ్లి పార్కింగ్ స్టేజ్ లో వెళ్ళి పార్కింగ్ చేసి వచ్చి చక్కగా లడ్డూలు అందరి నోర్లు తీపి చేసి నీ నోరు తీపి చేసుకుంటే అంత తీయగా అవుతుంది. ఇది వాహన పూజ.